మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 5 అండి. అంటే 5 అనేది నెంబరు, లేకపోతే 5 అనేది వైబ్రేషన్ కింద తీసుకుంటే నేమ్ నెంబర్ 5 కానీ పేరు మొత్తం 5లో ఉంటే కానీ నేను చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి డిఫరెన్స్ని. ఇది 5లో పుట్టిన వాళ్ళు 5 వైబ్రేషన్కి సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నాను. 5 అకౌంట్స్ నెంబర్ అండి. ఇది అకౌంట్స్కి సంబంధించిన నెంబరు, ఆర్ట్స్కి సంబంధించిన నెంబరు, ఎంబీఏలు, ఎంసీఏలు, సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యాంకింగ్ సిస్టమ్, దేశ ఆర్థిక వ్యవస్థ అనబడేటటువంటి దానికి మూల స్తంభం కేవలం 5 నెంబర్లో పుట్టిన వాళ్ళే. ఈ 5లో కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అయితే వీళ్ళు చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. పొద్దున్నుంచి పనిచేస్తున్న 12th అవర్లో కానీ 24th అవర్లో కానీ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. కనపడని బలం సుమా వీళ్ళది. అంటే వెనకటికి పెద్దవాళ్ళు అనేవాళ్ళండి, వీళ్ళు సన్నగా ఉంటారు కానీ వీళ్ళకి ఎముక బలం చాలా ఎక్కువ అంటారు. అలాగా 5కి బలం ఎక్కువ అన్నమాట. 5 లెక్కలు, అవి ఏం లెక్కలో తెలియదండి, చిట్టుపొట్టు లెక్కలన్నీ చేసేస్తూ ఉంటారు, పజిల్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఉండదు వీళ్ళ తెలివితేటలు. కొంతమంది ఈ తెలివితేటలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాడుకొని షేర్ మార్కెట్ని కుదిపే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అన్డౌటెడ్లీ 5 స్టాక్ అండ్ షేర్ మార్కెట్స్కి మూలస్తంభం. అంటే 5లో పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా ఇంటర్లో ఎంఈసీ తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ లైఫ్లో సెట్ అయిపోయినట్లే. ఓ చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడు, లేదా ఓ బ్యాంకింగ్ సెక్టార్లో తనే ఉంటాడు. ఇక బ్యాంకింగ్ సెక్టార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదండి. అన్ని రకాల నెంబర్స్, వ్యక్తులు వీళ్ళతోటి టచ్లో ఉండాల్సింది. 5 ఉద్దేశ్యమే అది. తన చుట్టూ ఎంతైతే ఉంటుందో అన్నిటితోటి ఒక సెంటర్ పాయింట్ని మెయింటైన్ చేస్తూ బ్రాంచెస్గా విడిపోతుంది 5. అయితే 5లో తొందరపడి తప్పులు చేయటం కూడా కామనే, టెంప్టేషన్కి గురవటం కూడా కామనే, నర్వస్నెస్ అండ్ ఫ్రిక్షన్, ఆ తర్వాత ఒక రకమైన డిప్రెషన్ వీళ్ళ లక్షణాలు. పర్ఫెక్షన్ కోసం పరితపిస్తూ, మీకు తెలుసో లేదో అండి, నాకు ఒక 5 తెలుసు. ఒక లెక్క చేసి రాసేది, ఆ పేజీ చించేసేది. ఏమిటి అంటే అందంగా రాలేదు. ఎగ్జామ్లో షీట్లండి. ఏమిటి అనుకుంటే ప్రతిదీ 2 సార్లు రాయటం అలవాటు 5కి. బట్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్లో తను ఒక హయ్యెస్ట్ పోస్ట్లో ఉందండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ప్రతిదీ 2 సార్లు చేసే ఈమె ప్లానింగ్ కమిషన్లో అన్నీ 2 సార్లు చేస్తుందా లేదా అని, ఏమో చేస్తూనే ఉండొచ్చు. ఇప్పటికీ టచ్లోనే ఉంది. తను నా క్లాస్మేట్. ఎందుకో తెలుసా అండి, వాళ్ళ అమ్మ వాళ్ళు 8 ఏళ్ళు వచ్చేదాకా స్కూల్లో వేయలే. అంటే 4 ఏళ్ళకి స్కూల్లో వేయాల్సినటువంటి పాపని 8 ఏళ్ళకి వేశారు. అక్కడ 2 మారిన ఆ టైము ఉంది అలాగే. ఆ తర్వాత పుట్టిన తేదీల్లో మార్పులు చేసుకుంటాం కదండి. వెనకటికి ఇది చాలా ఉండేది. పిల్లలకి, ఆడపిల్లలకైతే ఒక 4 ఏళ్ళు తక్కువ, మగపిల్లలకైతే 6 ఏళ్ళు తక్కువ, ఇలా చేసుకునేవాళ్ళు. అలా తను నా క్లాస్మేట్ అయిపోవడం సంభవించింది. బట్ ఇప్పటికీ కూడా ఆ విషయాలను నేను చూస్తుంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ని ఎన్నిసార్లు పరిశీలిస్తూ ఉంటాను. అప్పుడు వచ్చిన ఈ 2 సార్లు చేయటం అనేది తన వ్యక్తిగత జీవితంలో కూడా 2 సార్లు అయింది, వివాహం కూడా 2 సార్లు అయింది, పిల్లలు కూడా 2. ఈ పోలికలన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనకంటే ముందుగా రాసినటువంటి మేధావులు, శాస్త్రజ్ఞులు ఒక్కొక్క నెంబర్ గురించి ఎంత డీటెయిల్గా చెప్పారండి. ఇప్పుడు న్యూమరాలజిస్ట్ని అడగండి, కొత్తగా ఒక్క విషయం చెప్పగలరా? అసలు వాళ్ళు చెప్పిందే వీళ్ళు సరిగ్గా చెప్పరు, ఇంకా కొత్తగా ఎక్కడ వస్తుంది? అలా 5 క్రియేటివిటీకి మరో పేరండి. 5లో మంచి చెడు ఉన్నాయి. అతిగా ఆశపడతారు, తొందరగా ముందుకు వెళ్ళి పడిపోతారు. ఇది నెగిటివ్ కాదని నేను, బట్ వాళ్ళ క్రియేటివిటీ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ మ్యాథమెటికల్ ఎబిలిటీ హ్యాట్స్ ఆఫ్. ఇవి 2 లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే 5లో నెంబర్ 1 5 అండి. చాలామంది 5లు ఉన్నాయి.
నాకు తెలుసు. BA చదివి, MA చదివి, లెక్చరర్గా వెళ్ళిన 5 ఉంది, CAగా వెళ్ళిన 5 ఉంది, బ్రహ్మాండమైన పోస్ట్ని అలంకరించిన 5 కూడా ఉంది. అర్థమైంది కదండి? మామూలుగా ఉండదు 5. ఇటువంటి అద్భుతమైన 5 నిజంగా అయితే ఎఫర్మేషన్ అవసరం లేదు, కానీ కావాలండి. 5లో పుట్టి మీరు మీ శక్తి తెలివితేటలకి, శక్తి స్థాయికి వాడుకోలేకపోతున్నారనుకోండి, వాళ్ళు కనుక నేను చెప్పే అఫర్మేషన్ని చక్కగా వాడుకుంటే బాగుంటారండి. ఇంకా వేరే మాట ఎందుకు, బాగుంటారు. అంటే మీలో మీకు తెలియని ఎనర్జీని నేను ట్రాన్స్ఫార్మ్ చేయదలుచుకున్నాను ఈ అఫర్మేషన్ ద్వారా. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకొని వీడియో ఒకసారి చూసిన తర్వాత ఆ ఫ్లోలో మీకు అర్థం అవ్వకపోయినా మళ్ళీ చూసుకుని మీరు జాగ్రత్తగా అఫర్మేషన్ రాసుకోండి. అర్థమైంది కదండి? హియర్ ఇట్ ఈస్ అఫర్మేషన్. I am adaptable to change my energy levels for progress and abundance of energy levels. అద్భుతంగా ఉంటుందండి ఈ అఫర్మేషన్లో 5th ట్రాన్స్ఫార్మేషన్. ఎందుకంటారేమో, వీళ్ళు మదర్ ఎర్త్ నుంచి ఎనర్జీని లాక్కోగలరు. అర్థమైంది కదండి? మీరు రాసుకున్న ఈ 2 లైన్లు మిమ్మల్ని ఒక శక్తివంతమైనటువంటి క్షేత్రానికి తీసుకువెళ్ళిపోతాయి. మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఆఫర్స్ పెరుగుతాయి, ధనం ఊరికే పోగొట్టే వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలా అనే శక్తిని కూడా ఇది ఇస్తుంది. సో ఇక్కడే మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోండి నేను చెప్పిన ఎఫర్మేషన్కి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.